ఇప్పుడు నా కొడుకు నా పిల్ల లేకపోతే మా అన్నయ్య మా తమ్ముడు ఇట్లా రకరకాల ఎవడికాడు ప్రతివాడు కుటుంబ సభ్యుడిగా ఏదో ఒక సంబంధంతో భావించేటువంటి అదృష్టమైన నాయకుడు రాజకీయాల్లో. రాజకీయాలు అదృష్టం అందరికీ ఉండే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఆ జగన్ కోసం జనం ఆగటం అనేది ఎక్కడ ఇంతవరకు జరగలేదు. ఈ అధికారం పోయిందేమో కానీ జనం పోలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. కాబట్టి ఆంక్షలు ఎన్నున్నా ఆంక్షల నడుమ, నిర్బంధాల నడుమ, పోలీసు స్టేట్మెంట్ల నడుమ, ఒత్తిడిల నడుమ ప్రజలు ఎప్పుడులాగానే వస్తారనేది నేను భావిస్తున్నాను. అంటే కట్టడలు చేసి జనాన్ని ఆపలేరు జగన్ దగ్గర అని చెప్పినది నా భావన. సార్, షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి? అంటే కృష్ణా జిల్లాలో ఆయన అంటే దురదృష్టం ఏంటంటే ఈ కృష్ణా జిల్లాలో ఒక్క మంత్రి కానీ లేదా వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ జిల్లా మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవడు కూడా రైతుకు జరిగిన నష్టాన్ని కనీసం పొలంలో దిగి పెళ్లికిల్లో, సావుకిల్లో, తాంబూలాలకిల్లో, ఓణీల ఫంక్షన్లకి వెళ్ళో ఊరికే ఫోటో కోసమో ఈనాడులో జ్యోతిలో అచ్చేయటం కోసమో ఒక పొలం దగ్గర నుంచున్నోడు ఎవడన్నా కనపడ్డాడేమో తప్పితే నిజంగా మనసు పెట్టి ఊరూరు రైతుల దగ్గరికి తిరిగి రైతుల్ని కనుక్కుని ఏం జరిగింది, నీకు నష్టం ఏంటి అని పొలంలో దిగి రైతు కష్టాన్ని మనసుతో విన్నటువంటి వాడు ఈ కోస్తాలో పశ్చిమ గోదావరిలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఎక్కడా మేము వినలేదు, చూడలేదు. ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ అసలు వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు ఎక్కడున్నాడు, ఎక్కడ నిద్రపోతున్నాడో తెలియదు.